గా ఒక అండ మహిళ క్రికెట్ కెప్టెన్ వాళ్ళ ఊరికి రోడ్ లేదని చెప్పిన వెంటనే వాళ్ళ ఊరికి రోడ్ శాంక్షన్ చేయడం. సో నిన్న ఒక కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే స్టేజ్ పైన కూడా ఆన్ ది స్టేజ్ పైన ఆమె స్పీచ్ పూర్తయ్యే లోపు వాళ్ళ ఊరికి రోడ్ శాంక్షన్ చేయడం. సో ఇట్లాంటి పనులు చూసి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం భయ్య, అక్కడ ఉంది ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్, పవర్ లోనే పవర్ ఉందన్నమాట. ఇప్పటికే కాదు, నేను ఒక పొలిటీషియన్ ఒక చూసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అభిమానం. అభిమానం వేరని చెప్తారు కదా మీరు, అభిమానం వేరు కాదనమాట. పవర్ స్టార్ గారు అంటే పవర్ స్టార్ గారే. ఆయన ఏంటంటే ఇవే కాదు, మనం ఎన్నో చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్ సంబంధించి డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ, మంచిగా వెళ్ళి ఓదార్చడం కానీ. జవన్ గారు మొన్న ఒకసారి చనిపోయారు, అక్కడికి వెళ్ళి డబ్బులు చేయడం కానీ. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా కాదు, ఆయన దగ్గర సొంత డబ్బులతో. ఇప్పుడు నువ్వు రోజుకు ఒక 100 రూపాయలు అన్న రోజుకి వెళ్తాను, 100 రూపాయలు అంటేనే పైసాలు ఆలోచిస్తావు. అలాంటిది ముక్కు ముఖం తెలియని వ్యక్తులకి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్తే సహాయం చేసే గుణం ఎవరికొని ఉందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎంతమంది వచ్చినా కూడా ఇదే మాట చెప్తా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, అభిమానంగా ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఇదే మాట చెప్తా అనమాట. ఇఫ్ ఎనీవేర్ ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు శాంక్షన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటది. ఊరు దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుంచి శాంక్షన్ కావాలంటే కూడా చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఆన్ ది స్టేజ్ వెయిట్ విల్ క్రియేట్ ఆన్ ది వే, విల్ క్రియేట్ ఇఫ్ ఎనీవేర్ పవన్ కళ్యాణ్ ఇస్ దేర్ అని ఉన్నాడంటే అవేమి ఉండవు అనమాట. ఫస్ట్ ఏంటంటే కష్టము అని చెప్తే ఆయన స్వతహా ఆలోచించి ఆయన డిసైడ్ చేసుకుంటాడు. దాని తర్వాత జరిగే పరిణామాలు జరుగుతాయో జరగవు అవుట్ ఆఫ్, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడంలో ఒకసారి మాట ఇచ్చాడంటే జరుగుతుంది అంతే. నువ్వు చెప్పినవన్నీ జరగచ్చు, జరగపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే అది వెళ్లాల్సిందే ముందుకు అంతే. అది ఆయన డబ్బులు చేస్తాడా, మిగతా వాళ్ళ డబ్బులు చేస్తాడా మాకు తెలిసిందే కదా, ఎన్నెన్నో చూస్తున్నాం. అది ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడు అంటే వేరే వాళ్ళు మళ్ళీ వస్తారని మీరు అనుకుంటున్నారా? భయ్య వేరే వాళ్ళు వస్తారని అంటే వేరే వాళ్ళు రాకూడదని కూడా చెప్పట్లేదు నేను. అంటే మంచి జనాల్లో మంచి ప్రజల కష్టాలు నష్టాలు, నేను పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గురించి ఎందుకు ఇంతలా మాట్లాడతానంటే, జనాలంటే పిచ్చి, మనుషులంటే ప్రేమ. వాళ్ళ కష్టాలు మన కష్టాలుగా భావించి, వాళ్ళ బాధ్యతలు మన బాధ్యతలుగా భావించి, వాళ్ళకేదో కష్టం వస్తే మన ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చినట్టు భావించే వ్యక్తి ఎవరున్నారంటే, నేను ఒక చూసిన వ్యక్తులు ఎవరున్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్ప నాకు ఇంతవరకు ఎవరు కనిపించలేదు. మన స్వార్థం చూసుకుందామనే వ్యక్తులు ఉన్నారు తప్ప ప్రజల కోసం పిచ్చి, ప్రజలంటే పిచ్చి, చచ్చిపోతాడు ప్రజల కోసం. మీరేరా బాబు మీరే ఉన్నారని చెప్పి సినిమా చేయను అన్నాడు. కానీ ఒక అభిమానులంతా ఏం చేస్తున్నారు, అన్నా నువ్వు చేయాలన్నా, సినిమాలు చేయాలన్నా, ఇట్టు కొట్టాలన్నా దయచేసి అని చెప్తే మీకోసం కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా. అంటే ఇఫ్ ఎనీవేర్ అన్న అక్కడ ఉంటాడనమాట. కష్టమైన ఏదైనా సరే అన్న అక్కడ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నా సరే 100 ఏళ్ళు కాదు 150 బతి. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి సేవా గుణం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆన్ ది స్పాట్ లో రోడ్డు శాంక్షన్ చేయడం, వీటిని బట్టి చాలా మంది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది పొగుడుతున్నారు. సో మీరేం చెప్తారు దాని గురించి? నిజంగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు ఎందుకు వచ్చింది? వాస్తవంగా మన ప్రత్యేకత ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ప్రతి పల్లె బాగుండాలని చెప్పేసి చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాడు. అలాగే డైరెక్ట్గా ఒక మంత్రి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణాభివృద్ధికి 2150 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే సాధించారు. కాబట్టి ఇవాళ పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా, పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా బాగు చేయించుకుంటూ, అలాగే కొండకోణంలో ఉన్నటువంటి వారికి కూడా రోడ్లు శాంక్షన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి నిన్నటికి నిన్న ఒక పోలీసు ఉద్యోగం సంపాదించినటువంటి ఒక కుర్రవాడు, అన్నా మాకు రోడ్ లేదు అని అడిగిన వెంటనే నన్ను కాదు అడగను అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వీరికి రోడ్ లేదంట అని అడిగిన వెంటనే 4 కోట్లు శాంక్షన్ చేసి వారి ఊరికి రోడ్డు వేయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్. ఒక ముఖ్యమంత్రే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, ఉప ముఖ్యమంత్రికి. నిజంగా ఈ మధ్యకాలంలో దిష్టి తగులుతుంది పవన్ కళ్యాణ్ గారికి. చాలామంది ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటే, ఎక్కడ ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి మాటే. నిజంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో లేరు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి అంత గొప్ప పేరు వస్తుంది. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సాయం అంతా ఇంత కాదు. మొన్న ఎందుకండి అందులో క్రికెట్లో మన దేశానికి పథకం సాధించినటువంటి ఆడబిడ్డల్ని దగ్గరికి చేర్చుకుని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సొంత డబ్బులు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా కోచ్లు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి వారు సంతృప్తి పడ్డారంటే, అన్న మా ఊరికి రోడ్డు లేదు, పలానా 2 ఊరికి రోడ్డు లేదంటే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన వ్యక్తి వితిన్ 24 అవర్స్లో. అసలు ఎక్కడైనా అలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడా?
సార్ కొంతమంది ఏమంటున్నారు అంటే అవి శాంక్షన్ వరకే ఉంటాయి, బట్ రోడ్లు పడవు అని చెప్పేసి, అమలు కావని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆర్థిక నేరస్తులు ఈ దోపిడి దొంగలు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికే రోడ్లన్నీ పూర్తి చేసేసామని చెప్పారు కదా, ఇప్పుడు ఈ రోడ్లు ఏంది, ఇప్పుడు దాకా వేయిపోవడం ఏంది? భారతదేశానికి మీకు తెలియక మాట్లాడుతున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రోడ్లు లేవు. రోడ్లు లేవంటే పూర్తి చేసేసామని ఎక్కడ పూర్తి చేసేస్తారు? ఎవరు మీతో చెప్పారా? అన్ని రోడ్లే కాదండి, నూతన రోడ్లు కూడా వస్తుంటాయి, నూతన కాలనీలు వెలుస్తుంటాయి, నూతన గ్రామాలు వస్తుంటాయి. ఎలా పూర్తి చేస్తాడు? ఆయన దివ్యజ్ఞానే ఏంటి? పలానా చోట పలానా రోడ్డు కావాల్సి వచ్చిందని. కొన్ని కాలనీలు వెలుస్తూ ఉంటాయి, కొన్ని రోడ్లు కొత్త రోడ్లు వేయాల్సి వస్తే రోడ్లు పెరుగుతూనే ఉంటాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ గ్రామాలు పెరుగుతుంటాయి, గల్లీలు పెరుగుతుంటాయి, రోడ్లు పెరుగుతుంటాయి. కానీ ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ఆలోచించి అందరికీ న్యాయం చేయాలని, ప్రతి గ్రామాన్ని కూడా ఎక్కడా కూడా రోడ్డు లేని గ్రామం ఉండకూడదని చెప్పేసి అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అది గుర్తించండి, అంతే తప్ప కొత్తగా ఒక ఊరు వెలుస్తుంది, ఒక రోడ్డు వెలుస్తుంది. ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. సో ఆన్ ది స్పాట్ స్టేజ్ పైన కూడా అడిగిన వాళ్ళకి రోడ్ శాంక్షన్ చేయడం, సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఆయన గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు లేకుంటే అసలు సారీ చెప్పండి. ఇప్పటి వరకు ఉన్న రాజకీయాల్లో నెంబర్ 1 గా రాజకీయాన్ని చేసే విధానం మొత్తం మార్చేశారు ఆయన. యాక్చువల్గా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి చేస్తూ ఉంటారు. వాటిని అడిగట్టడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్ గా యూత్ అందరినీ ఒక మోటివేటెడ్ గా చేసిన వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్. యాక్చువల్గా ఆయన చేయలేరేమో అనుకున్నా ఫస్ట్ ఇనిషియల్లీ, బట్ హీఈస్ ప్రూవింగ్ హిస్ గట్స్. ఇట్లాంటి రాజకీయ నాయకులు ఇంతకు ముందు ఉన్నారా, మళ్ళీ రాబోతారని చెప్పేసి? ఖచ్చితంగా ఇంకా రాబోతారేమో తెలియదు కానీ పర్ఫెక్ట్. మోటివేషన్ అండి, అసలు ఆయన మాట్లాడే పద్ధతి కానీ యూత్ లో నార్మల్ కామన్ గా వెళ్ళేవాడు కూడా కొంచెం హార్ట్ బీట్. ఎలక్షన్ల ముందు మాట్లాడినంత విధానం ఇప్పుడు కనబడటం లేదు, ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ చేయడం లేదు అని అంటున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారన్నా? దిస్ ఇస్ ఆల్ బుల్షిట్ సార్. అలాంటి మాటలు మనం పట్టించుకోకూడదు. మనం ఏం చూస్తున్నది ఇంపార్టెంట్ కదా. అలా స్పాట్ లో ఎవరైనా చూసారా మీరు ఇప్పటి వరకు పొలిటికల్ హిస్టరీలో స్పాట్ లో శాంక్షన్ చేశారు? సార్ అది నిజంగా ఎలా శాంక్షన్ చేస్తారు? నిజంగా సర్ప్రైజింగ్ గా ఉంది. 3.2 crores కదా ఆల్మోస్ట్. ఇట్స్ నాకు తెలిసి ఫ్యాన్స్ కొంచెం మంది డొనేట్ కూడా చేస్తారేమో. ఒకవేళ ఆయన నిజంగా గట్టిగా అడిగినా ఈవెన్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు. అంటే ఇప్పటి వరకు సొంత పైసలు ఇచ్చిన రాజకీయ నాయకులు లేరు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కదా, ఎలా చూడాలి? అది మిరాకిల్ సార్. నిజంగా ఆయన నిజంగా జనం కోసం పోరాడుతున్నారన్న ఫీలింగ్ మాత్రం. మరి ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? వెళ్ళకపోయినా ఆయన మాట అక్కడ నడుస్తూ ఉంటుంది.